స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నెడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అంతా సమకూర్చున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. జరుగుచున్న ఆరాధనను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకనూ రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణంలో ఉంటున్న ఆటంకాల అభ్యంతరాలన్నింటినీ దూరపరిచి సకాలంలోనికి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నైనా. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. ఆరాధనలోని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను అభిషేకించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, కీర్తన భాగము ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందండి. అయ్యా, మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి. అయానికి స్తోత్రమునైనా. వారి యొక్క హృదయ రహస్యములు ఎరిగిన దేవానికి స్తోత్రమునైనా. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. అయానికి స్తోత్రం. ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న అయా భయముతో, భక్తితో, అయా గౌరవముతో, మర్యాదతో మీ సన్నిధిలో ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, నిద్ర శక్తులను ఆటంకపరచు, అభ్యంతరపరచు దుష్టుని యొక్క ప్రతి కార్యములను పునరుద్ధానుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, సమస్తాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తుండగా మీరే మా మధ్యలోనికి దిగివచ్చి జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కొంచెం ఇటు వస్తారయ్యా, మీరు కూడా విసిరేసినట్టు కొంచెం దగ్గర రండి. ఇటు రండి, ఒకటి జరగండి. హల్లెలూయా. యేసు ప్రభు వారిని 9 గంటలకు సిలువకు ఎక్కించటం జరిగింది. 12 గంటల లోపల 7 మాటలు పలికారు. 12 గంటలకి మిట్ట మధ్యాహ్నం ప్రాణం విడిచాడు. ఆ తరువాత 3 గంటల దాకా భూమి అంతా కూడాను గట్టికి చీకటి కమ్ముకుంది. ఆయన ప్రాణం విడిచిన వెంటనే ఏం జరిగింది అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుంచి కిందకు చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపబడెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు
శతాధిపతియు అతనితో కూడా అతనితో కూడా యేసును కావలిన వారును యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములను చూసి భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ప్రాణం విడిచిన వెంటనే కొన్ని కార్యాలు జరిగాయి. మొదట ఏం జరిగిందంట, ఆయన పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కిందకి రెండుగా చినిగిపోయింది. హల్లెలూయా. దేవాలయంలో ఆవరణం అని, పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలుగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలానికి, ఈ పరిశుద్ధ స్థలానికి ఈ మధ్యలో ఒక తెర ఉంటుంది, ఒక గుడ్డ తెర ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభు కల్వరి కొండ మీద ప్రాణం విడిచాడో, మందిరంలో జరిగిన సంగతి ఏంటంటే, ఆ పైనుంచి కిందకి అడ్డుగా ఉన్న తెర రెండుగా చినిగిపోయింది. అంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఏకమైపోయింది. ఆవరణం బయట, వరండా బయట ఉంటుంది. కాబట్టి ఆవరణం, పరిశుద్ధ స్థలం వేరువేరుగా ఉంది. కానీ అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం ఏకమైపోయింది. ఈ అడ్డుగా ఉన్నటువంటి తెర చినిగిపోయింది. అదేంది, ఎక్కడో కొండ మీద ఆయన ప్రాణం విడిచాడు. వెంటనే భూమి కంపించింది, బండలు బద్దలైపోయినాయి. మందిరంలో ఉన్న తెర ఎవరో వచ్చి చింపినట్టు పైనుండి కింద దాకా చినిగిపోవటం ఏంటి? అవును, అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర చినిగిపోయింది, అడ్డం తొలగిపోయింది. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ప్రతి ఒక్క వ్యక్తి అతి పరిశుద్ధ స్థలానికి మాత్రం ప్రవేశించటానికి అవకాశం దొరికింది. అప్పుడు ఎందుకని వేరు అంటే, మిగతా పరిశుద్ధ స్థలానికి వచ్చిన అందరూ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకూడదు. ఎందుకని? ప్రధాన యాజకుడు మాత్రమే యాజకుడు. అది కూడా అందరూ యాజకులు కాదు, ఒక ప్రధానమైనటువంటి యాజకుడు మాత్రమే. అది సంవత్సరానికి ఒక్కసారి తన కోసం అని ఒక బలి. రెండవది ప్రజలందరి కోసం రెండవ బలి. బలి అర్పించిన తర్వాత ఈ రక్తాన్ని చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అక్కడ ఏముంటుంది? అక్కడ మందసపు పెట్టె ఉంటుంది. ఈ మందసం దేవుని సన్నిధికి గుర్తు. మందసపు పెట్టెలో ఏముంటాయి? 2 రాతి పలకలు ఉంటాయి. ఆ తర్వాత 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఉంటాయి. తర్వాత అహరోను చేతి కర్ర, పుష్పించిన అహరోను కర్ర ఉంటుంది. ఈ 3 వస్తువులు తొమ్మ కర్రతో చేసిన, బంగారంతో పొదిగించి ఉంచిన ఆ మందసపు పెట్టెలో ఉంటాయి. ఆ పెట్టె లోపల ఉంటుంది. అది అతి పరిశుద్ధ స్థలం. అది దేవుని సన్నిధికి నిదర్శనం. అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి.
తన కోసం పాప పరిహారార్థం తన పాపాన్ని పరిహరించుకునే దానికి అర్పణం అర్పించడానికి వెళ్తాడు. రెండవది, ఇశ్రాయేలీల ప్రజలందరి యొక్క పాప పరిహారార్థం బలి అర్పించటానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. అలాంటి బలి అర్పించటానికి అతి పరిశుద్ధమైన స్థలానికి వేరు చేసే ఈ పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్న అడ్డు తెర ఒక్కసారిగా చినిగిపోయింది. ఆమేన్. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళవచ్చు. అదేంటి? అవును, అందరూ యాజకులు పరిశుద్ధ స్థలానికి వస్తారు. అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. మరి ఇప్పుడేంటి? రూలు మారిపోయింది. హల్లెలూయా. ఎందుకు అని అంటే, యేసు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం విడిచాడు. ఆమేన్. విడిచిన వెంటనే జరిగిన సంగతి, అడ్డు తెర రెండుగా చినిగిపోయింది. హల్లెలూయా. అంటే మన అందరి పాపాని కోసం పరిహారం చెల్లించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెల కట్టబడింది, ప్రాణం పెట్టబడింది, రక్తం సిందించబడింది, బలి అర్పించటం అయిపోయింది. కాబట్టి అడ్డు తొలగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఏమయ్యామంట? అక్కడ మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, మనమంతా కూడా రాజులైన యాజక సమూహమును రెండో అధ్యాయం 9వ వచనం చూడండి. ఎన్నో వచనం అది? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు పత్రిక చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చాలు. ఇప్పుడు మనం ఏమయ్యాం? ఒకప్పుడు చీకటిలో ఉన్నాం. ప్రభుని నమ్మక ముందు చీకటిలో ఉన్నాం. ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. హల్లెలూయా. వెలుగులోనికి వచ్చి మనల్ని పిలిచాడు ఆయన. ఎందుకంట? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తం. అందుకోసం మనం ఏమయ్యామంట? ఏర్పరచబడిన వంశం. హల్లెలూయా. మనకెంత ధన్యత దక్కింది. ఏర్పరచబడిన వంశం. ఒకప్పుడు మనం ఈ భూమి మీద ఏ కులం అనో, ఏ జాతి అనో, ఏ తెగనో వేరుగా ఉండి యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్మామో, ఆయన ఎప్పుడైతే పిలిచి ఏర్పాటు చేసుకున్నాడో, ఇప్పుడు మనం ఎవరం? రాజులం. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరం? ఏర్పరచబడిన వంశం. ఎవరు ఏర్పాటు చేశాడు మనల్ని? ఎవరమ్మా? కుల పెద్దలా? ఊరు పెద్దలా? మరి ఎవరంట? ఏర్పరచబడిన వంశం. దేవుడే ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. రాజులు కూడా? అవును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడు.
యేసు ప్రభు. రాజులైన యాజక సమూహంగా మారిపోయాం. ఇప్పుడు మనం అంతా ఎవరు? యాజకులు. హల్లెలూయా. యాజకులు అయ్యాం కాబట్టి ఈ మామూలు యాజకులం కాదు, ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేది. ఇప్పుడు మనం కూడా ప్రధాన యాజకులతో సమాన యాజకత్వం దొరికింది. ఇప్పుడు మనం కూడా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా మనం కూడా యాజకులంగా ఆయన సన్నిధికి చేరచ్చు. ఆమేన్. ఒకప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళకుండా ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. పాపం చేసినందువలన వెలివేయబడి త్రోసివేయబడి తోటలో నుంచి తోలివేయబడి ఖడ్గజ్వాలలో ఏర్పాటు చేయబడింది. ఆదాము అవ్వలు వెలివేయబడ్డారు. తోటలోకి వచ్చే ఛాన్సే లేదు. ఖడ్గజ్వాలలో అడ్డంగా ఏర్పాటు చేయబడింది. అయితే ఈ ఖడ్గజ్వాలలకి యేసు ప్రభువే బలి అయిపోయాడు. ఆమేన్. దేవుని సన్నిధిలోనికి స్వేచ్ఛగా మనం వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని యాజకత్వాన్ని నిర్వర్తించి ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. ఆమేన్. ఖడ్గజ్వాలలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. చూడండి, ఆదికాండం 24 3 అధ్యాయం 24 వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటను తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షపు మార్గమును జీవవృక్షానికి పోయే మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. హల్లెలూయా. జీవవృక్షానికి వెళ్ళే మార్గానికి అటు ఇటు ఆడుతున్న ఖడ్గజ్వాలలు ఎందుకు పెట్టాడు? ఏమో, మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టుని, వద్దన్న చెట్టు పండుని చెయ్యి సాపి కోసుకుని తిన్నాడుగా. ఒకవేళ ఈ జీవవృక్ష ఫలాన్ని కూడా కోసుకొని తింటాడేమో, సావకుండా అట్టాగా ఉంటాడేమో. వెళ్ళకుండా ఏం అడ్డం పెట్టారంట? పక్క వాళ్ళని అడుగు. అమ్మ, ఏం అడ్డం పెట్టారు? చెయ్యి జాపి జీవవృక్ష ఫలాన్ని కోసుకు తినకుండా ఖడ్గజ్వాలలో పెట్టాడు. ఆమేన్. ఇప్పుడు ఈ ఖడ్గజ్వాలల దగ్గరికి వెళ్ళాలా? ఆ జీవవృక్ష ఫలం మళ్ళా మనం తినేటట్టు చేయాలి. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు? ఖడ్గజ్వాలలు తిరుగుతూ ఉంటాయి. చెయ్యి పెట్టామా అంతవరకు కట్, కాలు పెట్టామా అంతవరకు తెగిపోద్ది. యేసు ప్రభువే స్వయంగా వెళ్ళాడు. ఆ ఖడ్గజ్వాలల మధ్యలో తానే వెళ్ళి కత్తిరించబడిపోయాడు, బలి అయిపోయాడు. ఆయన బలి అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఖడ్గజ్వాలలో తెరవబడ్డాయి. ఆమేన్. ఏదేనులో ఉన్న జీవవృక్ష ఫలాలు తినటానికి మనకి అర్హత దొరికింది. మరలా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని దగ్గర మొదటగా ఆదాము అవ్వలు దేవుని ఒడిలో కూర్చొని మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని ప్రభుతో సహవాసం చేసే ధన్యత మనకు కలుగు చేయటం కోసం ఆయన బలి అయిపోయాడు. కాబట్టి ఖడ్గజ్వాలలు తొలగిపోయినాయి. ఆమేన్. రెండవది, దేవాలయపు అడ్డు తెర ఏమైపోయింది? పైనుండి కిందకి చినిగిపోయింది. ఆమేన్. మూడవది ఏమైనాయి? బండలు
బద్దలైపోయింది, భూమి కంపించింది, భూకంపం వచ్చింది. ఆ తర్వాత ఇంకేం జరిగింది? సమాధులు తెరవబడ్డాయి. చచ్చిపోయిన వాళ్ళు, ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది సమాధులు తెరబడి వాళ్ళు పైకి లేచారు. హల్లెలూయా, లేచారు. కానీ ఆ సమాధుల మధ్యలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆఖరికి ఏం జరిగిందంటే 3వ రోజున యేసు ప్రభు సమాధి తెరవబడిన తర్వాత అప్పుడు ఊర్లోనికి వచ్చారు. హల్లెలూయా. 3వ రోజున యేసు ప్రభు ఊర్లోకి వచ్చిన తర్వాత, సమాధిలో నుంచి సజీవుడై పునరుద్ధరణై వచ్చిన తర్వాత ఆదివారం వరకు సమాధులు తెరబడ్డాయి. సమాధిలో నుంచి అనేక మంది పరిశుద్ధులు శవాలు లేచాయి, కానీ అటు ఇటు తిరుగుతున్నారు. ఆదివారం తెల్లవారి యేసు ప్రభు లేచిన తర్వాత, సజీవుడిగా లేచిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట? అనేక మందికి కనపడ్డారు. కిందకి చదవండి. మత్తయి సువార్త 27 అధ్యాయం. మత్తయి సువార్త 27. మత్తయి సువార్త 27 అధ్యాయం 53 వచనం. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులు అనేకులు లేచారు, సమాధులు తెరవబడ్డాయి. కానీ ఆదివారం యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత అప్పుడు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించారు. హల్లెలూయా. మరి అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడున్నారు? అక్కడక్కడే సమాధుల మధ్యలోనే అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఆదివారం వరకు. హల్లెలూయా. అంటే శుక్రవారం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ప్రభువు ప్రాణం విడిచాడు. అప్పుడే బండలు బద్దలైనాయి, దేవాలయపు తెర సినిగింది, సమాధులు తెరవబడ్డాయి, సమాధుల నుంచి పరిశుద్ధుల శరీరాలు బయటకు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం బయటకు వచ్చిన ఈ పరిశుద్ధుల శరీరాలు శుక్రవారం 12 గంటల నుంచి, మధ్యాహ్నం 12 గంటల నుంచి, ఆ రోజు రాత్రంతా, శుక్రవారం తర్వాత శనివారం ఉదయం పగలు రాత్రంతా అలా అక్కడే ఉన్నారు పరిశుద్ధుల శరీరాలు. ఎప్పుడు పట్టణంలోనికి ప్రవేశించింది? ఆదివారం తెల్లవారుజామున. ఏం జరిగిందంట? 28 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 28 అధ్యాయం 1 వచనం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచూ ఉండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. హల్లెలూయా. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె పడిరి. ఆ దూత స్త్రీలను చూసి, మీరు భయపడక్కడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు,
తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన చోట స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడని. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆదివారం తెల్లవారుజామున సమాధిలో నుండి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు దాకా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? సమాధిలోనే కూర్చున్నాడా? పక్కన అడగండి. వెంకటరత్నమ్మ పక్కన వాళ్ళని అడుగు. యేసు ప్రభు ఆదివారం తెల్లారిన దాకా ఎక్కడ? సమాధిలోనే కూర్చున్నాడా? ఎక్కడ కూర్చున్నాడు? పక్కన వాళ్ళని అడుగు. ఎక్కడ కూర్చున్నాడు? హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడమ్మా? ఆదివారం తెల్లారిన దాకా యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? చెప్పరా? హల్లెలూయా. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమాయననగా భూమి యొక్క కింది భాగములకు అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్టు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమాయను. హల్లెలూయా. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వాన్ని పొంది సంపూర్ణ పురుషుడగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఇలాగా నియమించాను. హల్లెలూయా. ఈయన ఎక్కడికి వెళ్ళాడంట? భూమి యొక్క అగాధ లోకంలోనికి కిందకి వెళ్ళాడు. కింద ఏముంది? హల్లెలూయా. కింద ఏముంది? భూమి కింద పాతాళం ఉంది. సామెతల గ్రంథం ఒకసారి చూడండి, 24:15. సామెతలు 24:15. కాదమ్మా, 15:24 అనుకుంటా. చూడు, 15:24 వచ్చిన. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఇప్పుడు భూమి కింద ఏముందంట? పాతాళం ఉంది. భూమి కింద పాతాళం ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఆరోహణమాయననగా ఆయన కింద పాతాళానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క కింది భాగమునకు దిగిననియు అర్థమిస్తున్నది కదా. దిగినవాడు తానే సమస్తాన్ని నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఆలోచించాల్సిన సంగతి ఇక్కడ. కిందకి దిగాడు అంటున్నాడు కదా. అవును. మళ్ళీ ఆకాశములన్నిటికంటే
పైకి ఆరోహణమయ్యాడు అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించాలి ఇక్కడ. ఆయన ఏం చేశాడంటే, ఆమేన్, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానన్నాడు. తల వంచాడు, ప్రాణం విడిచాడు. వెంటనే యేసు శరీరం శిలువలో వేలాడుతుంది. ఆత్మలోకంలో ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? భూమి కింద పాతాళ లోకంలోనికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వెళ్ళాలి కదా. పాతాళ లోకంలోకి వెళ్ళి వాళ్ళకి అడావుడి గందరగోళంగా ఉంది. పాతాళం అంతా ఎట్లా ఉంటుంది? తలుక్కు తలుక్కు మెరుస్తూ ఉండదు. అది చీకటి సామ్రాజ్యం. అంత గాఢాంధకారం, కటిక చీకటి ఉంటుంది. కటిక చీకటిలో పాతాళానికి అధిపతిగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ దరి నుంచి ఆ దరికి ఒక్కసారి తలుక్కును మెరిసింది. ఏంటి? ఆయన వచ్చాడు, ఆయన వచ్చాడు. ఎవరొచ్చాడు? ఆయన వచ్చాడు. ఎవరైనా? వెలుగైన యేసు వచ్చాడు. అందుకే పాతాళ లోకంలో, అంధకార చీకటి సామ్రాజ్యంలో వెలుగు ప్రకాశించింది. హల్లెలూయా. పాతాళమంతా గడగడ వణికిపోతాం. నేరుగా వెళ్ళాడు. ఆది ఘట సర్పం సాతాను వాడిని నేరుగా వెళ్ళిపోయి ఏం చేశాడు? సింహాసనం మీద నుండి జుట్టు పట్టుకొని కిందకి లాగి పడేసి వాడి తలను సీతక పొడిచాడు. పామును కొడితే ఏం కొడతారు? తోకనే, నడువునే. ముందు దాన్ని తలను సీతక పొడుస్తాడు. సిదురుగా తలను సీతక పొడుస్తాడు. యేసు ప్రభు భూమి కింద పాతాళంలోకి వెళ్ళి ఏం చేశాడు? పక్క వాళ్ళని అడగండి. పాతాళానికి వెళ్ళి యేసయ్య ఏం చేశాడు? సాతాను శిరస్సు సీతక పొడిచాడు. ఆది కాండం. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆది కాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడమ మీద కొట్టుదు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ సంతానం యేసు ప్రభువే. పురుషుడు ఎరగని, ఏ పురుషుణ్ణి కలవని స్త్రీకి పుట్టినవాడే యేసు క్రీస్తు. అందుకే ఆయన్ని స్త్రీ సంతానం అంటారు. పాము, సర్పము మోసగించింది, కుయుక్తి చేత అవ్వను మోసగించింది. మోసం చేసినందువల్ల పండు తినటం జరిగింది. అందుకని శపిస్తూ దేవుడు అన్నమాట, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తా. నీవు బ్రతికినంతకాలం ఏం తింటావు? మన్ను తిని బతుకుతావు. స్త్రీ సంతానం నీ శిరస్సు సితక పొడటం జరుగుతుంది. హల్లెలూయా. స్త్రీ సంతానం యేసు ప్రభు, సాతాను ఘట సర్పం శిరస్సును సితకబడటం జరుగుతుంది. కాబట్టి యేసు పాతాళ లోకానికి వెళ్ళి ఆది సర్పం, ఘట సర్పమైన సాతానును సింహాసనం మీద నుంచి కింద పడేసి వాడి శిరస్సును సిదురుగా తొక్కేశాడు. ఆమేన్. వాడు ఓడిపోయాడు. హల్లెలూయా. వాడి చేతిలో ఏముంది? వాడి చేతిలో ఏముంది? సైతాన్ చేతిలో ఏముందమ్మా?
తాళం చేతులు ఉన్నాయి, అధికారం నా దగ్గర ఉందని ప్రగల్భాలు కలిపి పలుకుతున్నాడు. చూడు మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎన్నో వచనం చూడు, 6వ వచనం. నీవు దేవుని కుమారుడివైతే కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు. అది 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 కాదు, ఇంకొకసారి చూడు. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, సాతానా పొమ్ము. హల్లెలూయా. 8వ వచనం నుంచి చూడండి. మరలా అపవాది మిక్కిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, హల్లెలూయా. సాతాను ఏమంటుంది? వీటన్నిటిని నేను నీకు ఇస్తానంటుంది. హల్లెలూయా. అన్నిటినీ నీకు ఇస్తానంటుంది. నువ్వు కానీ నాకు నమస్కారం చేస్తే, సాగిలు పడిగని నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నేను నీకు ఇచ్చేస్తానంటుంది. హల్లెలూయా. సైతాన్ని ఇచ్చేది ఏంది యేసు ప్రభుకి? ఇదంతా నాకు అనుగ్రహించబడింది, నాది అని అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు అనుగ్రహించబడింది అని ఒప్పుకుంటుంది. ఆదాం పోగొట్టుకున్నాడు, సైతాన్ చేతికి చిక్కింది. ఏంటిది అది? అధికారం. హల్లెలూయా. అందుకని శిరస్సులో గడాంధకారమైన పాతాళ లోకానికి యేసు వెళ్ళాడు. ఆది సర్పమైన సాతాను శిరస్సు సితక పొడిచాడు. వాడి చేతిలో ఉన్న అధికారం అనే తాళం చేతులు తీసుకున్నాడు, బయటకు వచ్చేసాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలనని. హల్లెలూయా. 1 పేతురు 3:22. హల్లెలూయా. తర్వాత యోహాను 3:35. యోహాను స్వార్త
3:35. హల్లెలూయా. తర్వాత 11:27. మత్తయి సువార్త 11:27. హల్లెలూయా. మొట్టమొదట దేవుడి మనిషికి అధికారం. హల్లెలూయా. ఏం చేస్తారంట? మన స్వరూపమందు మన పోలిక యందు నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక నేను. హల్లెలూయా. అంటే ఏలుబడి చేస్తారు, పెత్తనం చేస్తారు, అధికారం చేస్తారు. అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చాడు. ఇచ్చిన అధికారం పాపం చేసినందున, వద్దన్న పండు తిన్నందున అధికారం పోయింది. అధికారం అనే తాళం చేతి గుత్తి పోగొట్టుకున్నాడు. అది ఇప్పుడు సైతాన్ చేతికి దొరికింది. సైతాను చేతికి దొరికితే వాడు అంటున్నాడు, ఏమని? నాకు అధికారం ఉంది, అధికారం నాకు అనుగ్రహించబడి ఉంది, నువ్వు కానీ నాకు మొక్కినట్టయితే ఈ మహిమలన్నీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు. అంటే తన్నులు తినగ తలకే అధికారం నీకు ఇచ్చేస్తానని నాకు మొక్కు అంటున్నాడు. ఏనాటికైనా ఈ అధికారం యేసయ్య సొంతం అవుతుంది. సర్వాధికారి ఆయన అవుతాడు. నా శిరస్సు సితకబొడతాడని తెలిసి అందుకే అంటున్నాడు సైతాన్, సాగిలపడి నమస్కారం చెయ్యి, అధికారం నీకు ఇస్తానని. అక్కర్లేదు, నువ్వు అట్టుండు, టైం వచ్చినప్పుడు అత్త నీ దగ్గరికని. ఆయన శిలువలో మరణించిన వెంటనే నేరుగా పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పాతాళానికి వెళ్ళిన యేసు ప్రభు ఏం చేశాడు? పాతాళానికి వెళ్ళినటువంటి యేసు ప్రభు సాతాను యొక్క శిరస్సును సితక పొడిచాడు. అధికారం అనే తాళం చేతులు చేజిక్కించుకున్నాడు. నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? శరగా పట్టుకొని ఆయన ఏం చేశాడు? కిందనున్న పాతాళ లోకం పక్కనే ఉన్నటువంటి పరదైసు అని ఉంటుంది. పరదైసు అంతకుముందు కింద ఉండేది, పాతాళం పక్కనే పరదైసు ఉండేది. పాత నిబంధన భక్తులు ఉన్నారే, దానియేలు, దావీదు, యెహెజ్కేలు, ఈ పాత నిబంధన భక్తులందరూ చనిపోయి పాతాళ లోకంలోనేమో సాతాను పాపం చేస్తూ చచ్చిపోయిన వాళ్ళంతా పాతాళంలో ఉంటారు. ప్రభుని నమ్మి భక్తిగా బతికి పరిశుద్ధంగా జీవించి చచ్చిపోయినారే ఈ భక్తులందరూ పాతాళం పక్కనే ఉన్న పరదైసులోకి వెళ్ళిపోతారు. వీళ్ళంతా పరదైసులో శరలో ఉన్నారు. అందుకని యేసు ప్రభు ఏం చేశాడు? పాతాళానికి వెళ్ళాడు, అధికారం అనే తాళం చేతులు చేజిక్కించుకున్నాడు. పరదైసుకు వచ్చాడు, చెరలో ఉన్నారు తాళం చేతులు. ఇప్పుడు యేసయ్య చేతికి వచ్చినాయి కదా.
ఈ శరను విడిపించాడు, తాళాలు తీర్చాడు. పరదైసును అట్లాగే అలాగే పట్టుకుని నేరుగా మహాకాశములన్నిటికంటే పైగా పరలోకం పక్కకు తీసుకెళ్ళి పరదైసును పక్కకు చేర్చాడు. ఆమేన్. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? నీడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక. ఇప్పుడు పరదైసు ఎక్కడుంది? అంతకుముందు అయితే పాతాళం పక్కన ఉంది. మరి ఇప్పుడు పరదైసు ఎక్కడికి వెళ్ళింది? ఆకాశములన్నిటికంటే సంపూర్ణం చేయటానికి పరదైసు పరలోకం పక్కకి వెళ్ళిపోయింది. పరదైసులోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాడు ఈయన? యేసు పరదైసులో దొంగ పరదైసుకి ఎప్పుడు వెళ్ళాడు? శుక్రవారం వెళ్ళాడా? ఆదివారం పొద్దున వెళ్ళాడా? అమ్మా, శుక్రవారమేనా? ఏమన్నాడు యేసు ప్రభు? నీడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. పరదైసుకు శుక్రవారమే వెళ్ళిపోయాడు యేసు ప్రభు. హల్లెలూయా. పాతాళ లోకంలో లేడా? సమాధిలో లేడా యేసు ప్రభు? మరి సోమవారం ఆదివారం పొద్దున్నే కదా సమాధి రాయి తెరవబడటం, బుర్లించబడటం, దేవదూత దొర్లించిన రాయి మీద కూర్చోవటం, మగ్దలేని మరియా, వేరొక మరియా వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి మీరు సిలువ వేయబడిన యేసుని ఎతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. ముందుగా చెప్పినట్టు ఆయన లేచిపోయాడు. మరి ఎక్కడ దొరుకుతాడు? అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏడుతుంది మగ్దలేని మరియా, కన్నీరు కారుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుతున్నావు అంటే, ఎవరి కోసం ఏడుతున్నావు అని యేసయ్య అన్న. ముఖం చూస్తేనే మహిమ శరీరంలో ఉంది, స్వరం చూస్తేనే యేసయ్య స్వరం లాగా ఉంది. అమ్మా అన్నాడు. ఎవరిని ఎతుకుతున్నావు, ఎందుకు ఏడుతున్నావు అన్నాడు. నా ప్రభువుని నువ్వేమన్నా ఎత్తకెళ్ళి ఎక్కడన్నా పెట్టావేమో చెప్పయ్యా, నేను వెళ్ళి మోసుకొచ్చుకుంటాను. మరియా అని పిలిచాడు. గొంతు గుర్తుపట్టింది. అమాంతంగా బోర్ల పడి యేసయ్య 2 పాదాలు గట్టిగా ఆటేసుకుంది. హల్లెలూయా. మహిమ శరీరంలో యేసు ప్రభు ఉన్నాడు, మట్టి శరీరంలో మగ్దలేని మరియ ఉంది. అప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, నేనింకా తండ్రి దగ్గరికి వెళ్ళలా, నేనింకా తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలా. మరి ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు? పాతాళలోకానికి వెళ్ళాడు. సాతాను శిరస్సు చితకబొడిచాడు. వాడి దగ్గరున్న తాళపు చేతుల గుత్తి చేజిక్కించుకున్నాడు. చెరలా ఉన్నటువంటి పరదైసు యొక్క తాళాలు తెరిచాడు. చెరను చెరగా పట్టుకొని పాత నిబంధన భక్తులందరినీ పరదైసునంతా పరలోకం పక్కకు తీసుకుని పోయాడు. పక్కన అక్కడ పెట్టాడు. శిలువలో దొంగ ఆ రోజే పరదైసుకి చేరిపోయాడు. ఆమేన్. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక. ఉన్నాడా లేడా? ఆమేన్. మాట ఇచ్చాడంటే దేవుడు మాట తప్పడు. పక్కలతో చెప్పండి, దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఆకాశము భూమి గతించిపోవునేమో కానీ ఆయన మాటలో పుల్లయినా సున్నైనా జరగకుండా తప్పిపోదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమేన్. పరదైసుకి వెళ్ళిపోయాడు. శిలువలో దొంగ ఎంత ధన్యుడయ్యాడు. మనస్సు మార్చుకున్నాడు. నేను చేసింది తప్పు, నేను చూసింది తప్పు, నేను పలికింది తప్పు, తప్పుకు తగిన శిక్ష అనుభవిస్తూ శిలువలో చచ్చిపోతున్నా. ఆయన నీతిమంతుడు. హల్లెలూయా.
ముందుగా అయితే ఆయన కూడా ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడు వంటివే, అవకాశం ఉంటే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా ఆయన కూడా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? చూడు, ఒకసారి చూడండి, మత్తయి సువార్తలు చూడండి. లోకా సువార్త 23 అధ్యాయం, లోకా 23 చూడండి. ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి వానిని చూసి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. 27 అధ్యాయం 44 వచ్చాను చూసారా? 27:44 మత్తయి సువార్త 27:44. ఇంకొంచెం 43 నుంచి చూడమ్మా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మా అమ్మ కూడా రక్షించరాదు అని బందిపోటు, ఒక దొంగ, ఇద్దరు దొంగల, ఇద్దరు దొంగలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూడండి, యోహాను సువార్త 15:32. యోహాను 15:32. మార్కు సువార్త 15:32. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చు, అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారునంటే ఇద్దరును కదా, ఇద్దరును ఆయనని నిందించిరి. హల్లెలూయా. అదేంటి, ఇద్దరు కలిసి నిందించారుగా? అవును, ఇద్దరు కలిసి, దొంగలిద్దరు కూడా, నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకో, సిలువ మీద నుంచి దిగొచ్చి మమ్మల్ని కూడా రక్షించు, మమ్మల్ని కూడా దించు చేత అయితే అని ఇద్దరు నిందించారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని ఆ ఒక్క మాట పట్టుకుంది. కుడివైపునున్న దొంగని
ఆ ఒక్క మాటే మార్చేసింది. దీన్ని ఎంత తప్పులు చేస్తే శిక్ష మనం అనుభవిస్తున్నాం. ఈ రకంగా మాట్లాడుతుంటే ఈయన ఏంది, వీరేం చేస్తున్నారో తెలియదు, వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈయన దగ్గర ఎంత క్షమా హృదయం ఉందో. హల్లెలూయా. అందుకని అర్థం చేసుకున్నాడు. ఇంకా తిడతనే ఉన్నాడు రెండో వాడు, ఇంకా దూషిస్తూనే ఉన్నాడు. అందరూ నిందిస్తున్నారు, ఈయన కూడా నిందిస్తున్నాడు. అప్పుడు మార్పు కలిగింది, హృదయంలో మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. తప్పుకు తగిన శిక్ష మనం అనుభవిస్తున్నాం. ఏ తప్పు ఎరగని ఈయనేంది పాపుల్లో ఒకడిగా, దోషులలో ఒకడిగా శిక్ష పొందుతున్నాడు. అయ్యో నేను తప్పు చేశానని తన తప్పు తనకే అర్థమైంది, జ్ఞాపకం వచ్చింది. చేసిందంత దోషం అని ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగింది. యేసు ప్రభు చేసిన ప్రార్థన, క్షమా ప్రార్థన, తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగరు గనక వీళ్ళని క్షమించని చెప్పిన ప్రార్థన అతని మనసునే మార్చింది. ఆమేన్. అతనిలో పశ్చాత్తాపాన్ని కలిగించింది, అతని హృదయాన్ని మార్చింది, మారు మనసు కలిగే. ఇంకా దూషిస్తుంటే ఎడమవైపునున్న దొంగతో అంటున్నాడు, అరే ఎందుకు నువ్వు అట్ట తిడుతున్నావు? మనం చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాం. ఆయన నీతిమంతుడు, ఆయన నిర్దాక్షిణ్యంగా అనవసరంగా శిక్ష వేశాడు. మనం తగిన వారు, ఆయన ఏ తప్పిదం చేయలా అని పలుకుతూ ఆయనతో అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అంటే ఇతనికి భయం వచ్చింది. తనకు భయపడుతున్నాడు కాబట్టి ఈ పక్కనున్న మరొక దొంగతో అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవంటరా, దేవునికి భయపడు, నువ్వు కూడా తిడుతున్నావేంది అని అంటూ ఆఖరికి ఆయన అన్నాడు, దేవుని రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. హల్లెలూయా. చిన్న పశ్చాత్తాప ప్రార్థన, చిన్న పాపపు ఒప్పుకోలు ప్రార్థన. ఒక వ్యక్తి పాపాన్నంతా క్షమించటం జరిగింది, అతనికి మారు మనసు కలగటం జరిగింది. అదే రోజున పరదైసులోకి వెళ్ళటానికి ద్వారాలు తెరవబడ్డాయి. ఎంత మార్పు. ఆమేన్. మనకు అతని పరిస్థితి బాగల, చివరి దశకు వచ్చేసాడు. కనీసం ఆయన పలకరిస్తే పలుకుతాడేమో, ప్రార్థన చేయమని అడిగారు. పలికితే కొన్ని మాటలన్నా ఆయన నోటికొండ పలికితే, పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేపిస్తే ఆఖరిగా తండ్రి నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా అంగీకరించు, నీ రాజ్యానికి నన్ను చేర్చుకో అని అతని నోటికొండ పలికిద్దామని చూశా, పలకటల్లా. సరే చేయగలిగింది ఏముంది, చివరి ప్రార్థన చేసి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. చేయాల్సిన చిన్న ప్రార్థన ఏంటంటే, ఆ మనిషి సావుకి చివరి మెట్టుకు వెళ్ళిపోయాడు, ఇంకా సేవటికి ఊపిరిపోయేటట్టు ఉంది, గొరకొచ్చేసింది, కళ్ళడ్డం పడింది, కొట్టకలాడుతున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి మనం చేసే మేలు ఏంటంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయించాలి. హల్లెలూయా. అతనికి మారు మనసు కలిగిందంటే, పాపాన్ని ఒప్పుకున్నాడంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు, క్షమాపణ దొరుకుతుంది, పరలోకం వెళ్ళటానికి అవకాశం, దారి ఏర్పడుతుంది. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, ఎక్కడైనా అవకాశం దొరికితే, చివరి క్షణాల్లో నీ కంటపడితే ఆ వ్యక్తి నోటితో పలికించు, ఏమని? పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేపించు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చివరి క్షణాలు, ఆఖరి గడియలు, ఇంకా సేవటికి పైకి పోతున్నాడు. అట్లాంటి సందర్భంలో ఏదైనా నీకు తటస్థిస్తే,
నువ్వు చేసే మేలైన మంచి పని ఏంటంటే అదే చిన్న ప్రార్థన. హల్లెలూయా. వాళ్ళకు పరలోకానికి దారి దొరుకుతుంది. బాప్తిసం తీసుకోలేదు, బల్లరాధం తీసుకోలేదు, మిగతా కార్యక్రమాలు దేంట్లో పాలు పొందల, పర్వాలేదు. ఆఖరి గడియలోనైనా మనసు మార్చుకుంటే, పశ్చాత్తాపడి 4 కన్నీటి బొట్లు వదిలితే, దేవుడు దయాళుడు కాబట్టి క్షమాపణ క్షమించే సిద్ధ మనసు కలిగిన దేవుడు. క్షమించాడు అనుకో, పరలోకం వెళ్తానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నాకు పెద్ద వయసు ఏం కాలేదు కదా, నాకు జబ్బు రోగం ఏం కాలేదు కదా, పర్వాలేదులే. ఓ సాగుదలకు వచ్చినప్పుడు అప్పుడు కదా పాప ఒప్పుకోలు ప్రార్థన చేసి ఆమె అని చెప్పి పరలోకం పోతాలే. లేదు లేదు, ఏ క్షణంలో ఎవరి స్థితి ఎటు మారిపోద్దో తెలియదు. హల్లెలూయా. అందుకని ఎప్పటికప్పుడే ప్రభుతో పశ్చాత్తాపడి మారు మనసు పొంది మనసు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసు నమ్ముకుని సిద్ధంగా ఉంటే, ఎప్పుడు కళ్ళు మూసినా అక్కడ పరలోకంలో కళ్ళు తెరుస్తాం. ఆమేన్. సదాకాలం ఆయనతో ఉంటాం. అందుకని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు సిద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు మరణించాడు. వెంటనే జరిగిన సంగతి ఏంటి? 1, భూమి కంపించింది. 2, బండలో బద్దలైనవి. 3, ఏం జరిగినాయి? అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసి అడ్డు తెర పైనుంచి కిందకి 2గా చినిగిపోయింది. ఆమేన్. ఇంకా ఏం జరిగింది? ఏమైపోయింది? సమాధులు తెరవబడ్డాయి. తర్వాత పరిశుద్ధులు పైకి లేచారు. ఆదివారం తెల్లవారి సమాధి తెరవబడి యేసు బయటికి కనపడిన తర్వాత వారు ఊర్లోకి వచ్చారు. అనేక మందికి కనిపించారు. 40 దినాల పాటు వాళ్ళు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ వాళ్ళ బంధువులకు వాళ్ళు కనిపించారు. తర్వాత వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? 40 రోజుల తర్వాత వీళ్ళు చచ్చిపోయి లేచారు కదా. ప్రాణం విడిచిన వెంటనే బయటకు వచ్చిన సమాధుల నుండి బయటకు వచ్చిన ఈ పరిశుద్ధులు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అమ్మా, ఎక్కడికి వెళ్ళి ఉంటారయ్యా? పరదైసుని చెరగా పట్టుకెళ్ళి పరలోకం పక్కకు చేర్చారు కదా. 40 రోజుల తర్వాత కదా ఇల్లు మళ్ళీ వెళ్ళిపోయింది. పాతాళానికి పోయి ఉంటారా? పరదైసుకి వెళ్ళిపోయి ఉంటారా? పరదైసుకి అయిపోతారు. మరి ఈ దొంగ వెంటనే స్పాట్లోనే ఆ రోజునే పరదైసుకి వెళ్ళిపోయాడు. 40 రోజులు అటు ఇటు తిరిగి ఇప్పుడు చచ్చిపోయిన పరిశుద్ధులు, ఆ రోజు పైకి వచ్చిన పరిశుద్ధులు 40 రోజుల తర్వాత లేచి పరదైసుకి అక్కడికే చేరిపోయి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి మళ్ళా రాబోతున్నాడు. మేఘాల మీద ఆయన వస్తాడు. ప్రభువుని నమ్ముకొని అన్ని విషయాల్లో పరిశుద్ధంగా భక్తిని కాపాడుకుంటూ జాగ్రత్తగా, ఈ మాట అంటే ఏం తప్పైద్దో, ఈ పని చేస్తే ఏం పొరపాటు అయిద్దో అని ఆచితూసి అవసరం కొద్దీ నోరు తెరుస్తా, అక్కర్ను బట్టి జాగ్రత్తగా భక్తిని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటే, యేసు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, సిద్ధంగా ఉన్న మనం ఎప్పుడు పోయినా పర్వాలేదు. పక్క వాళ్ళతో చెప్పండి, పరలోకం పోతానని గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదంటే ఎవరు నన్ను క్షమించాలేమో, తొందరగా క్షమించు. ఎవరు నన్ను పలకరించటం లేదో బిగ తీసుకుని బిర్రుగా చచ్చిపోయిన కట్టిగా నేను నీలకపోద్దా చూడు, అట్టగా నీలకపోయి నీలుకుని ఉంటున్నావేమో. వద్దు, పరలోకానికి పోయే భాగ్యం ధన్యత పోగొట్టుద్ది. వద్దు, క్షమించి
ఎంత కీడు చేశారు నీకేం తెలుసు, ఎంత నష్టం చేశారు నీకేం తెలుసు, పోనీ హల్లెలూయా. ఎంత బాధ పెట్టారు, పర్వాలా క్షమించు. ప్రాణం తీస్తున్న వారిని తండ్రి వీరేమి చేస్తున్నారో వీళ్ళు తెలియదు క్షమించమన్నాడు. మనం కూడా ఆయన బిడ్డలమై మనం కూడా క్షమించాలా లేదా? క్షమించాలి. క్షమాపణ అడగాలా లేదా? అడగాలి. సరి చేసుకుందాం. ఏమైనా లోటుపాట్లుంటే, పరలోకం పోవటానికి ఏమైనా అభ్యంతరాలుంటే, తీగల వైర్లు ఎక్కడైనా తెగిపోతే బంధాలు కలుపుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు లైట్లు ఎరుగుతున్నాయి, కరెంటు వస్తుందంటారా? ఏ నరేష, కరెంట్ వస్తుందా? ఆ తాతను అడుగు, కరెంటు ఉందా పోయిందా? ఏడన్నా ఒక్క తీగ తెగిన కరెంట్ వచ్చుద్దా? రాదు. హల్లెలూయా. తీగలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయి, లైట్లన్నీ వెలుగుతున్నాయి. దేవునితోనూ మనుషులతోనూ సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానంగా ఉండాలి. అన్ని కనెక్షన్లు కరెక్ట్గా కలిసి ఉంటేనే కరెంటు పారుతుంది. ఆమేన్. మరి మనుషులతోనూ దేవునితోనూ అన్ని బంధాలు కలుపుకొని కరెంటు పాస్ అయ్యేటట్టు పవిత్రంగా బ్రతుకుదాం. ఎప్పుడు చచ్చినా పర్వాలేదు, ఎట్లా చచ్చిపోయినా పర్వాలేదు. ఎడ కళ్ళు మొత్తం పర్లోకంలో కళ్ళు తీరుతాం. బంధాలు తెంచుకొని నేను క్షమించను, నేను సమాధాన పడను, నేను విలువ తక్కువగా ఉంటుంది సారీ అని చెబితే అని బిగ తీసుకుని ఉన్నావా, పరలోకానికి వెళ్ళవలసిన నీవు పాతాళంలో కళ్ళు తీరుతావు. నీకు దేవుడిచ్చిన ధన్యత భాగ్యం ఎందుకు పోగొట్టుకుంటావు? వద్దు. క్షమించేయి, సమాధాన పడు, క్షమాపణ అడుగు. అందరితో సాధ్యమైనంత వరకు దేవునితోనూ మనుషులతోనూ మన బంధాన్ని అన్ని కోణాల్లో కలిసి ఉండేటట్టు చూసుకుందాం. పరలోకానికి రెడీగా ఉందాం. హల్లెలూయా. ఆయన రాకడే ముందొస్తే ఇక్కడికి ఎక్కిరండి అనగానే స్వరం వింటావు, మేఘాల మీద ఎక్కుతావు, పరలోకం వెళ్ళిపోతావు. ఈ మట్టి శరీరం ఇక్కడే వదిలిపెడతావు. ఆమేన్. కాబట్టి మనం సావే ముందైనా యేసు రాకడే ముందైనా రెడీగా ఉందాం, పరలోకంలో కలుసుకుందాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదామా? కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎక్కడైనా నీకు నాకు బంధం తెంపేది ఏదైనా నాకు అక్కర్లేదు. నీకు నాకు ఉన్న సంబంధాన్ని తెంచేది ఏదైనా అక్కర్లేదు. నీకు నాకు సంబంధం కలపటానికి యేసు ఖడ్గ జ్వాలల మధ్య బలి అయిపోయాడు, మనల్ని బ్రతికించాడు. మన ధనవంతుడు చేయటకు ఆయన దరిద్రుడయ్యాడు. శాపగ్రస్తులమైన మన శాపాన్ని కొట్టేయటానికి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మన స్థానంలో ఆయన మరణించాడు. మనకి మీద ఉన్న రుణాన్ని కొట్టివేయటానికి రక్తాన్ని, ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఎంత ప్రేమాస్వరూపి ఆయన. ప్రేమను గుర్తు చేసుకుని నీ త్యాగంకై నేనేం చెల్లించగలను యేసయ్యా? జీవితకాలమంతా స్తుతించిన, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అర్పించిన నీ రుణం తీర్చలేనయ్యా. కృతజ్ఞత కలిగి బ్రతుకుతానయ్యా. ఎక్కడుండవలసిన వాడినో, ఏ స్థితిలో నుంచి ఈ స్థితికి తెచ్చావో, ఆకలితో ఉన్న గడియలు, కోకొల్లలు, ఆరోగ్యం సరిలేని సమయాలు ఎన్నెన్నో. కానీ ఈరోజు నీ స్థితిలో ఉన్నానంటే నీ దయ, నీ వాత్సల్యతే, నీ ప్రేమే నన్ను ఏ స్థితిలో నుంచి ఈరోజు ఈ స్థితికి తెచ్చావు. బ్రతికి ఉన్నానంటే నీ కృపే కదా, నీ త్యాగమే కదా. నన్ను బ్రతికించుటకు నీవు మరణించావు. ఆరోగ్యవంతునిగా నన్ను ఆశీర్వదించుటకు నీవు దెబ్బలు తిన్నావు, రక్తం సిందించావు, పాపాన్నంతా కడిగి పరిశుద్ధునిగా చేశావు.
ఏమిచ్చి నీ రుణం తీర్చగలను యేసయ్య. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చిన ధన్యత, భాగ్యం ఎంత గొప్పదో యోచించుకొని ప్రార్థన చెయ్యి. నీకు నీ బంధాన్ని, నీ దేవునికి నీకున్న సంబంధాన్ని తెంచేది అది డబ్బే అయినా, అది వ్యక్తులే అయినా, మరి ఇంకేదైనా సరే వద్దు. మనకు దేవుడు కావాలా? దేవునితో సంబంధాన్ని దూరం చేసేది ఏదైనా మనకు అక్కర్లేదు. దేవుడు కావాలి. ఏదో ఒకరోజు వెళ్ళిపోతాం. సదాకాలం దేవునితో పరలోకంలో ఉంటాం. ఆయనకి నీకు ఉన్న బంధాన్ని తెంచేది అది ఏదో, ఎడం చేస్తుంది ఏదో అర్థం చేసుకొని దాన్ని విడిచిపెడదాం. దేవుని గట్టిగా పట్టుకుందాం. ప్రభువు నన్ను క్షమించు, నాకు నీకు ఉన్న బంధాన్ని తెంచే బంధువే అయినా, బలగమే అయినా, ఆస్తి అయినా, అది ఏదైనా అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి యేసయ్య. సదాకాలం నీ సన్నిధిలో పరలోకంలో ఉండే భాగ్యం, ఆ ధన్యత నాకు అవసరం అని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవా, నీకు వందనాలు. కుడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మీరు బయలుపరిచిన నీ వాక్కుకై మాతో మాట్లాడిన నీ వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అవును స్వామి, నీతోనూ, సృష్టికి ఆధారభూతుడైన నీతోనూ, సాధ్యమైనంత వరకు సమస్త జనులతోనూ సమాధానం కలిగిన వారమై, నీ సన్నిధి, నీ సహవాసం కలిగిన వారమై, నీ సన్నిధి ముఖ కాంతి మా మీద ప్రకాశింపనిచ్చి, పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు, ప్రభు రాక కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలని, పరిపూర్ణమైన సిద్ధపాటు కలిగి జీవించాలని ఈ రాత్రి హెచ్చరించినందుకై స్తుతిస్తున్నాం. ఏ క్షణమో, ఏ గడియో నీ రాక తథ్యము, ఖచ్చితం, ఖాయం కనుక నీ రాకడకు వచ్చినప్పుడు మేము సిద్ధంగా ఉంటే మేఘమండలం మీద ఎత్తబడతామని, పరలోకంలో చేరి సదాకాలం నీతో నీ సన్నిధిలో గడపగలమని హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు. నీ వద్దకు రానియకుండా ఈ లోకం, సాతాను, పాపం, పోరాటం జరిపినా ఎక్కడ చిక్కుపడిపోకుండా, పరలోకం వెళ్ళనీయకుండా అడ్డగించి, అది ఏదైనా దాన్ని వదులుకొని నీతో చక్కటి సహవాసం, సంబంధాన్ని కలిగి నీ రాకకై నిరీక్షణతో కనిపెట్టుకుండే కృపమ్మని కోరుకుంటూ సమస్త ఘనత మహిమానికే చెల్లిస్తూ, కుడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, రాలేకపోయిన బిడ్డల దయతో క్షమించి, మరో సమయమైన నీ సన్నిధి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విలువను గుర్తించి నీ సన్నిధికి ఎడం కాకుండా, నీ సన్నిధిలో నీవు దాచి ఉంచిన దీవెనను, మేలును పోగొట్టుకోకుండా నీ బిడ్డలందరినీ సిద్ధపరిచి, శుద్ధీకరించి, పరిశుద్ధపరచమని కోరుతూ, సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.